వీళ్లంతా పురాతన కాలం నాటి ఒక సమాధిలోకి వెళ్తారు. అయితే ఆ సమాధిలో 13 బంగారు సింహాసనాలు ఉండి ఆ సింహాసనాల మీద 13 ఎత్తైన అస్థిపంజరాలు ఉంటాయి. వీటిని చూసి వీళ్ళకి చాలా భయంగా అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న ఒక అస్థిపంజరానికి పుర్రె ఉండదు. అప్పుడు అక్కడ ఉన్న ఈ అమ్మాయి మన దగ్గర ఉన్న ఈ పుర్రెను ఆ అస్థిపంజరానికి సెట్ చేస్తే నాకు అంతులేని శక్తులు వస్తాయని అనుకుంటుంది. అలాగే ఈమె డాక్టర్ దగ్గర ఉన్న ఆ కపాలాన్ని వెంటనే లాక్కుని దాన్ని ఆ అస్థిపంజరం దగ్గరకు తీసుకురాగా ఒక్కసారిగా ఆ కపాలం ఆ అస్థిపంజరానికి అతుకుపోతుంది. అలాగే చూస్తుండగానే ఆ అస్థిపంజరానికి ప్రాణం వస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ వీటికి ప్రాణం వచ్చిందంటే ఏదో విధ్వంసం జరగబోతుంది, మనం వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలని చెప్తాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఎంత కష్టపడి వచ్చింది పారిపోవడానికి కాదు, ఎలా అయినా సరే వీటి నుండి నేను శక్తులను సంపాదిస్తాను అని అంటుంది. కానీ అదే సమయంలో ఆ సమాధి అంతా కూలిపోతూ ఉంటుంది. అలాగే పైభాగంలో మరొక ప్రపంచానికి వెళ్లడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. దీంతో వీళ్ళకి భయం వేసి వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం శక్తులను సంపాదించడానికి అక్కడే ఉండిపోతుంది. అదే సమయంలో ఆ అస్థిపంజరాలన్నీ కలిసిపోతూ అవన్నీ కలిసి ఒక పెద్దని ఏలియన్లా మారుతుంది. అలాగే ఈ అమ్మాయికి అంతులేని శక్తులు రావడం వల్ల ఈమె తట్టుకోలేక ఒక్కసారిగా బూడిదలా మారిపోతుంది. మరో పక్కన వీళ్ళు ఆ గుహలో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న ఒక నూతిలో స్టక్ అయిపోతారు. కానీ అప్పటికే అందులోకి నీళ్లు రావడం వల్ల వీళ్ళు ఆ నూతిలో నుంచి ఒక్కసారిగా పైకి వచ్చి ఆ నీళ్ల ఒత్తిడి వల్ల గట్ల మీద పడతారు. అప్పుడు వీళ్ళు వెనక్కి చూడగా అక్కడ ఉన్న పిరమిడ్ అంతా ధ్వంసమవుతూ ఉంటుంది. అలాగే చూస్తుండగానే పెద్దని స్పేస్ షిప్ బయటికి వచ్చి అది ఒక్కసారిగా మాయమైపోతుంది. అలాగే ఆ ప్రదేశంలోకి సముద్రపు నీరు వచ్చి ఆ పిరమిడ్ ఉన్న ప్రదేశమంతా సముద్రపు నీళ్లతో నిండిపోతుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.